హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు టీ టైమ్ న్యూస్. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 3 నెలలు పూర్తయినప్పటికీ ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేసేందుకు ఒకటి తర్వాత ఒకటి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్స్కి సంబంధించి స్కీమ్ను అమలు చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి నెలకు 4,000 రూపాయలను పెన్షన్దారులకు అందిస్తున్నారు ప్రతి నెల 1వ తారీఖున. సో అంతేకాకుండా ఏవైతే హామీలు ఇచ్చారో ఉచిత సిలిండర్ కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, అలాగే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి అమలు చేయాలని చెప్పేసి కూటమి సర్కార్ భావిస్తుంది. దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే చంద్రబాబు నాయుడు మరొక కీలక స్కీమ్ను కూడా మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. చంద్రన్న కానుకను మనము చంద్రబాబు నాయుడు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే 2014 నుంచి 2019గా ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన ఈ కానుకను తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి పండగ దినాల్లో ప్రభుత్వం తరపు నుంచి ఒక తోఫాలాగా, ఒక కానుకలాగా ప్రభుత్వం అందించబోతుందనే దాన్ని ఒక స్కీమ్ని రూపొందించారు. ఆ తర్వాత ఆయన అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు దీన్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అసలు ఈ స్కీమ్ని క్యాన్సిల్ చేశారు. సో ఈ స్కీమ్ని తిరిగి మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ పండుగకు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనే దానిపైన కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసి దానికి సంబంధించి కూడా కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఇప్పటికే ఆదేశించారు. సో దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అది ఒకసారి చూస్తే మాత్రం పేదలకు సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ తోఫాలకు సన్నాహాలు, ప్రభుత్వంపై ఏటా 538 కోట్ల భారం, బియ్యంతో పాటు సబ్సిడీపై పలు సరుకులు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. రాష్ట్రంలో 1,48,00,000 మందికి రేషన్ కార్డులు, వీటిలో 90 లక్షల మందికే కేంద్రం గుర్తింపు. ఆహార భద్రత చట్టం రాయితీ వాటికే వర్తింపు. 58 లక్షల కార్డులకు భారం రాష్ట్రం పైనే. అలాగే గంటల్లో కార్డులు ఇస్తామని జగన్ బేరాలు, కేంద్ర నిర్ణయంతో 6 నెలలకు మార్పు, అది సక్రమంగా జరగలేదు. 3.36 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపైన పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోవాలి. ప్రజా పంపిణీలో అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించే రైతులకు 48 గంటల్లో మద్దతు ధర ప్రకారం సొమ్ము చెల్లించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతేకాకుండా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ చంద్రన్న కానుకలను అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. నిరుపేదలకు పండుగ పూట పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. కందిపప్పు, పంచదార, గోధుమలు ఇలా అన్నింటినీ తీసేశారు. బియ్యం పంపిణీకి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, గతంలో అంటే ఇది ఒక స్కీము ఏదైతే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారో ఇది కొంత అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో, అంటే ఇంకా గ్రామాల కంటే కూడా ఇంకా చాలా తండాలు అంటారు, మనం ఇక్కడ తండాలు అంటారు. అలాంటి చిన్న చిన్న విలేజెస్లో పండగ పూట కూడా వాళ్ళు ప్రశాంతంగా అన్నీ వండుకొని తినే సహకారం ఉన్నని చాలా కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ తోఫా అనేది అందిస్తే ఆ రోజు పస్తులుండే బాధ లేకుండా ప్రతిరోజు మిగతా వాళ్ళు ఎలాగైతే పండుగ చేసుకుంటారో వీళ్ళు కూడా పండుగ చేసుకునే సౌకర్యాన్ని మనం కల్పించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే గత ప్రభుత్వం కాకుండా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేది ఏంటంటే గోధుమలు, కందిపప్పు, చక్కెర, బియ్యం, దాంతోపాటు ఇంటికి సంబంధించి అవసరాలు, నిత్యావసరాలు ఏవైతే ఉంటే వాటిని సరఫరా చేసేవారు. అంటే పసుపు కానివ్వండి, కారం కానివ్వండి, ఇలా కొన్నిటిని ఎక్కువగా సరఫరా చేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మెయిన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయి అంటే బియ్యము, పంచదార, కందిపప్పు, ఆయిల్, సో ఇలాంటి వాటిని మాత్రమే ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత అంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హామీలన్నింటినీ పక్కన పెట్టారు. హామీలు ఇన్ ద సెన్స్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ స్కీముకు సంబంధించి ఈ స్కీమ్లో ఏవేవి పంచాలి, ఏవేవి పంచకూడదు అనే దాని కూడా పక్కన పెట్టారు. సో అలాంటిది కాకుండా ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకులకు సంబంధించి ఏవైతే అవసరమో అలాంటి వాటన్నిటిని మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి. ఇలాంటి కానుక రూపంలో, అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలాంటి కానుక రూపంతో పాటు మిగతా ఏదైతే రేషన్ ఇప్పుడైతే ఇస్తున్నామో రేషన్ ఇచ్చినటువంటి దాంట్లో ఐటమ్స్ని కూడా పెంచాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సర్కార్ భావిస్తుంది. సో దీనికి సంబంధించి ఈ ఏడాది నుంచే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలని భావిస్తుంది. రేపు క్రిస్మస్ నుంచి లేదంటే సంక్రాంతి నుంచి కూడా ఈ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి దాదాపు
538 కోట్ల భారం కూడా కానుంది. సో దాన్ని భరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ స్కీమ్ తీసుకురావడం కొంతవరకు మంచిదనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా నిరుపేదలకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు పండగ పూట పస్తులు ఉండకుండా వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా ఫెస్టివల్స్ని జరుపుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది.